సార్ నమస్తే సార్ మీ పేరు సార్? కోయిపాటి పూర్ణచంద్రరావు. సార్ ఏం పని చేస్తారండి? వ్యవసాయం. సార్ ఎలా ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి 9 నెలలు పూర్తి అవుతుంది, ఎలా ఉంది సార్ పరిపాలన? బాగానే ఉంది సార్. ఇప్పుడు మీ వ్యవసాయం అంటున్నారు, పండిన పంటకి 24 గంటల్లోనే డబ్బులు పడతాయి అంటారు, పడుతున్నాయా? పండియండి. అంటే కొంతమంది ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ డబ్బులు వేయట్లేదని చెప్పి మాట్లాడుతున్నారు, ఇది ఎంతవరకు నిజం అంటారు? 100% పడుతున్నాయి, ఎవరికి ఇబ్బంది లేదు. డబ్బుల విషయంలో చాలా ఫాస్ట్గా చేశారు. సార్ మొన్న రైతులకు అన్యాయం జరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ధర్నా చేస్తున్నాడు, నిజంగా రైతులకు ఏమైనా అన్యాయం జరిగిందా ఈ ప్రభుత్వంలో? ఏమీ జరగలేదు. మరి ఎందుకు సార్ ఇలా ధర్నా చేయడం వల్ల ఉపయోగం ఏంటి? చెయ్యాలి కదా, మరి చెయ్యకపోతే ఎలా? మరి వాళ్ళకి ఏదో పాయింట్ కావాలి కదా. అవును సార్. ఇప్పుడు చూసుకుంటే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు అంటే బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇలాంటి వారికి ఏం సంబంధం చెప్తారు సార్? చంద్రబాబు నాయుడు గారు 9 నెలలు టైం ఇచ్చేసి నువ్వు షూరిటీలు అంటే నువ్వు 5 ఏళ్ళు చేసి ఏం చేసావు? మొత్తం చేయలేదు కదా. అంటే నువ్వు కూడా కొంత టైం ఇవ్వాలి కదా. అవునండి. అదే పరిస్థితిలో నువ్వున్నా నువ్వు ఏం చేయలేవు 9 నెలల్లో. చంద్రబాబు నాయుడు గారు 100% చేస్తాడు, అందులో సమస్య లేదు. ఒక రోజు అటో ఇటో అవ్వచ్చు, దానికోసం ఏం పెద్ద వరి పడాల్సినంత అవసరం లేదు. అది లేకుండా జనం అయిపోలేదు కదా, స్తంభించిపోలేదు కదా. సార్ మన ఎమ్మెల్యే గారు ఎవరండి ఇక్కడ? మాకు చింతమనేని ప్రభాకర్ గారు. సార్ దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారికి కష్టం అని చెప్పి ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళారనుకోండి, అక్కడికక్కడ అధికారులు నియమించి స్పాట్ లో ఆ సమస్య తీరుస్తారని చెప్పి తెలిసింది, ఎంతవరకు నిజం అంటారు? అది వాస్తవం అండి, వాస్తవం, అందులో డౌట్ ఏం లేదు. చింతమనేని ప్రభాకర్ గారు బాగా ఫాస్ట్గా ఉంటాడు. అవునండి. ఆయన విషయంలో ఎవరు ఏది చూపించక్కర్లా. అవునండి. అంతేకాకుండా ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే తిన్నావా ముందు తిను తర్వాత నీ సమస్య తీరుస్తారని చెప్పి అంటారంట, అది నిజమేనా? అది 360 రోజులు పొద్దున్నే సాయంత్రం దాకా వాళ్ళ ఇంటికాడ ఉంటుంది. గ్యారేజ్ అని ఉంటుంది, ఒక క్యాంటీన్ లాగా ఉంటుంది. ఎవరు వెళ్ళినా ఎంతమంది వెళ్ళినా వరిస్తారు. పొద్దున్నే టిఫిన్ కానించి టీ కానించి సాయంత్రం భోజనం వరకు. ఆ రోజు లేదు, ఈ రోజు లేదు, పండుగ లేదు, శనివారం లేదు, ఆదివారం లేదు, ఎంతమంది నేను భరిస్తాడు. ఓకే సార్. ఎలా ఉన్నాయి సార్ ప్రస్తుతం రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి? రోడ్లు చాలా వరకు బాగుపడినా, గతంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు రోడ్లు అసలు ఆల్మోస్ట్ చాలా వరకు 90% రోడ్లు అన్ని కరెక్ట్ చేశారు. ఇప్పుడు రోడ్లు ఇబ్బంది లేదు. గత ప్రభుత్వంలో కొద్దిగా ఇబ్బంది పడ్డాం, అవును, అది వాస్తవం. మరి ఎందుకు అలా చేశారో తెలియదు. ఇప్పుడు మాత్రం రోడ్లకే ఇబ్బంది లేదు. సార్ గారు ఇప్పుడు చూసుకుంటే అమరావతి రాజధాని నిర్మాణం శరవేగంగా పూర్తవుతా ఉంది. ఈసారి చంద్రబాబు నాయుడు గారి హయాంలో అమరావతి పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయా? 100% అయ్యే అవకాశం. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా సహకరిస్తుంది కాబట్టి, ఈయనకి విజన్ ఉంది కాబట్టి ఈయన ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో పూర్తి చేస్తాడని నమ్మకం మాకు. సార్ ఇప్పుడు ఏంటంటే అమరావతి మీద చాలామంది దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అమరావతికే డబ్బులు మొత్తం పెట్టేస్తా ఉన్నాడు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎలాంటి వారికి ఏం సంబంధం చెప్తారు? ఆయనకి మొత్తం త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎలా చేయాలో ఆయనకి తెలుసు. అన్ని ప్లేస్లెస్కి సమానంగా చేస్తాడు ఆయన. వాళ్ళకి ఎక్కువ తక్కువ ఏమి ఉండదు. ఆయనకున్న విజన్ ఎవరికీ లేదు. ఓకే సార్. అడ్మినిస్ట్రేషన్ ఆయనకి వాళ్ళ పెన్షన్లు పడినా, నెలల జీతాలు ఇచ్చినా ఏ రోజు 15వ తారీఖు లోపల ఎప్పుడు ఎవరు తీసుకోవాలి. ఇంతకుముందు గత ప్రభుత్వంలో. ఇవాళ 29వ తారీఖు, 30వ తారీఖు, 1వ తారీఖు అనేది ఎవరు చోట్ల 1వ తారీఖు లోపే పడిపోతున్నాయి. 1వ తారీఖు వాళ్ళు లేట్ అయినా 1వ తారీఖు. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగా చంద్రబాబు నాయుడు గారు ఈ పెన్షన్ అనేది దశల వారికి పెంచాల అన్న మాట ప్రకారం 3000 రూపాయలు పెన్షన్ 4000 రూపాయలు చేస్తారు అన్న మాట ప్రకారం 4000 రూపాయలు ఎక్స్ట్రాలు ఇచ్చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది సార్ ఇది? చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఆ పెన్షన్ మీదే బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునండి. సీనియర్ సిటిజన్స్, వాళ్ళ కళలో ఆనందం మనం చూస్తున్నాం. అది చాలా బాగుంది. 1000 రూపీస్ ఒకసారి పెంచడం అనేది ఏ ప్రభుత్వంలో అవ్వలేదు. ఆయన ఒకటికే సాధ్యపడింది. సార్ ప్రజెంట్ చూసుకుంటే కొంతమంది ఏమంటారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో వ్యతిరేకత వచ్చింది అని అంటారు, ఇది నిజమా అబద్ధమా? వ్యతిరేకత వచ్చిందని చెప్పాలి, చెప్పకపోతే మరి వాళ్ళకున్న మనుషులు వాళ్ళు వెళ్ళిపోతారు కదా. అంతేనా? అదే వాళ్ళ సహజమే. అది అపోజిషన్లో ఉన్నవాళ్ళు మరి ఏం చెప్తారు? వ్యతిరేకత వచ్చిందనే చెప్తారు. లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న మనుషులు కూడా దారిపోయి ఇందులోకి వచ్చేస్తారు కదా. అవును కదా. ప్రజెంట్ చాలా మంది వైసీపీని వీడి టీడీపీలోకో జనసేనలోకి వెళ్తా ఉన్నారు. అయితే ఈ వైసీపీ వాళ్ళు రావడం వల్ల మన కూటమిలో అంతర్గత కలహాలు ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? అంతర్గత కలహాలంటే ఇవన్నీ రొటీన్గా జరిగేదే. ఎక్కడ గవర్నమెంట్ ఉంటే అక్కడ షిఫ్ట్ అవుతూ ఉంటారు. అవన్నీ మామూలే. తీసుకునేటప్పుడు జాగ్రత్త ఆలోచన తీసుకోవాలి. అదే సార్. తీసుకున్న తర్వాత చేసేది ఏం లేదు. వాళ్ళు ఇంతకుముందు కూడా అలాగే చేశారు. ఏంటంటే వాళ్ళకి కార్యకర్త ఎక్కడ మారలా, కార్యకర్త అలాగే ఉంటాడు. ఈ 5 స్టేజ్లో మనుషులని ఇటు అటు ఎందుకంటే వాళ్ళు బతకాలి కాబట్టి. అవును సార్. సార్ ఇప్పుడు చూసుకుంటే రీసెంట్గా యువత పూర్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ధర్నాలు చేపిస్తూ ఉన్నాడు.
యువతని చంద్రబాబు నాయుడు మోసం చేశాడు, ఆ తర్వాత నిరుద్యోగ భృతి 1500 ఇస్తానని చెప్పి ఇవ్వలేదు, ఉద్యోగ అవకాశాలు లేవని చెప్పి జగన్మోహన్ రెడ్డి ధర్నాలు చేస్తా ఉన్నాడు. మరి ఇన్ని వేలు కంపెనీలు పట్టుకొచ్చాడు, లోకేష్ వెళ్ళి దేశాలు తిరిగి వచ్చాడు. అవును, మరి వాళ్ళు ఏం పట్టుకొచ్చారో వీళ్ళు ఏం పట్టుకొచ్చారో జనాలు పోతానే ఉండవు. అవునండి, వాళ్ళ టైంలో వాళ్ళు ఎన్ని జాబులు తీసుకొచ్చారు, క్రియేట్ చేశారు, ఎన్ని దేశాలమ్మడి తిరిగి చలిలో పడి కనీసం తిరగలేక ఇళ్ళలో పడుకున్న వాళ్ళు రోజులు కూడా ఉన్నాయి. ఈయన మరి చలి అనుకోండి ఇంకోటి అనుకోండి ఇద్దరు కలిసి బాబు కొడుకులు తిరిగారు. అవునండి, అంటే ఇప్పుడు టెస్లా కంపెనీ వస్తుంది. అవునండి, అంటే మామూలు మషమా, కియా ఎక్స్పాండ్ అవుతుంది. ఇంతకుముందు వాళ్ళు పారిపోవడం సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఉంటాకి సిద్ధపడుతున్నారు. మేము ఉంటామని బాబు మాకు కొద్దిగా ఏమైనా అవకాశం కల్పిస్తున్నాను. అలాంటి నెంబర్ ఆఫ్ కంపెనీస్ వస్తాయి నాకు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి బిజినెస్ ఉంది తెలుసు. అవునండి, ఎందుకంటే ఇంతకుముందు చేసిన అనుభవం ఉంది. సార్ ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి కలయిక ఎలా ఉంది సార్? చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, దాంట్లో నో డౌట్. ప్రస్తుతం గ్రామాల అభివృద్ధి ఎలా ఉందండి? పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్న దగ్గర నుంచి గ్రామాల అభివృద్ధి చెందాయా? పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్నారు, గ్రామాల అభివృద్ధి చెందాయా? ఒక్క రోజున అభివృద్ధి చెందాలంటే ఓవర్ నైట్ జరిగే పని కాదు, టైం టేకింగ్ ఉంటుంది. ఇప్పుడు పాడుపడిపోయిన దాన్ని బాగు చేయాలంటే ఒక రోజులు అవుతా. అవును, ఖచ్చితంగా చేస్తాడు ఆయన పట్టుదల ఎక్కువ. సరే, ఇప్పుడు చూసుకుంటే ఈ 9 నెలల పరిపాలన చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? చంద్రబాబు నాయుడులో మార్పు ఎప్పుడూ లేదు. ఏదో ఒక రకంగానే ఉంటాడు ఎప్పుడు మనిషి. చంద్రబాబు నాయుడు అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు టైంలో ఆంధ్ర రాష్ట్రం అనేది డెఫినెట్గా బాగుపడుతుంది. సార్ ఇప్పుడు చూసుకుంటే సచివాలయం వ్యవస్థ ఉంది కదండి, ఈ సచివాలయ సిబ్బంది అంతా కరెక్ట్గా పనిచేస్తున్నారు? ఇప్పుడు పనిచేస్తున్నారు, ఏమి ఇబ్బంది లేదు కదా, అంతా మనం. కూటమి ప్రభుత్వం వ్యతిరేకత వచ్చేసింది, దౌర్జన్యాలు పెరిగిపోయాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ధర్నాలు చేయడం మొదలుపెట్టాడు. మొన్నటికి మొన్న రైతుల కోసం ధర్నా అన్నాడు, కరెంటు ఛార్జీలు పెరిగాయని చెప్పి వాటి కోసం ధర్నా అన్నాడు. ఇప్పుడు చూసుకుంటే యువతి పోరు అని చెప్పి యువతల కోసం ధర్నా చేస్తా ఉన్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ధర్నా చేసేయడానికి ప్రధాన కారణం రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఒకటి ఉంది. ప్రజలు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని మర్చిపోయేలా ఉన్నారు. కనీసం ఈ రకంగానైనా సరే ప్రజల్లో చేరువైతే, ప్రజల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఒకటి ఉంది, జగన్మోహన్ రెడ్డి దానికి నాయకుడు అని చెప్పి ప్రజలు ఆలోచిస్తారు, ప్రజలు గుర్తుంచుకుంటారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ధర్నా బాట పట్టాడు. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఒకసారి చూడండి. ప్రజలకు కావాల్సిన ప్రతి పథకాలు అవలంబిస్తూనే అభివృద్ధి పనులు చేసుకుంటూ వస్తూ ప్రజలకి ఎలాంటి పరిపాలన కావాలో ఆ పరిపాలన కూటమి ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఒక పక్కన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ధర్నాలు చేస్తాం, ప్రజలకి మేము అండగా ఉంటామని చెప్పి మీరు ఎన్ని విషప్రచారాలు దుష్ప్రచారాలు చేసినా సరే ప్రజలు నమ్మే ప్రసక్తిలో లేరు. ఆల్రెడీ మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో అది ప్రూవ్ అయిపోయింది. మీరు మొదలుపెట్టారు కదా, కూటమి మీద వ్యతిరేకత వచ్చేసింది, కావాలంటే ఎమ్మెల్సీ దానికి నిదర్శనం అని చెప్పి గతంలో మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్ రాబోతున్నప్పుడు ఎన్ని అడావుడి చేశారో ఒకసారి గుర్తు చేసుకోండి. ఎలక్షన్ రానే వచ్చినాయి, ఎమ్మెల్సీ కూటమి ప్రభుత్వం విజయం సాధించింది, అందరూ టీడీపీ పార్టీకి పట్టం కట్టారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు యువతకి అండగా ఉంటాం, యువతకి ధర్నా చేస్తామని చెప్పి మీరు ఎన్ని ఫేక్ న్యూస్ క్రియేట్ చేసినా ప్రజల్లో మాత్రం కూటమి ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. ఏదైతే మీరు యువతీ యువకులు అంటారు చూసారా, ఈ యువతీ యువకులు గతంలో మీరు ఎన్నిసార్లు మోసం చేశారండి? ఏ రకంగా మీరు మోసం చేశారు? ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పి ఎలాంటి ఉద్యోగాలు కల్పించారు మీరు? ఒక ఫ్యాక్టరీ అంత తేవగలిగారా? ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో మీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏమన్నాడు, అప్పడాల ఫ్యాక్టరీలు, చొక్కోడీల ఫ్యాక్టరీలు, కారప్పొడి ఫ్యాక్టరీలు మేము తెస్తా ఉన్నదా? ఇయ్య ఫ్యాక్టరీలు అంటే, ఇయ్య కంపెనీలు అంటే. ఉద్యోగాలు ఏమంటే చేపల మార్కెట్లు అంటావు, మటన్ కొట్లు అంటావు, లేదంటే రోడ్డు పక్కన ఆ షాపులు అంటావు, ఈ షాపులు అంటావు, మా ఉంటే 5,000 రూపాయల ఉద్యోగాలు చూపిస్తావు. ఇదేనా పరిపాలన? ఉద్యోగ అవకాశం కల్పించడం అంటే 10th చదువుకున్నవాడికి అయ్యే ఉద్యోగాలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినవాడు కూడా అయ్యే ఉద్యోగాలు అంటే ఎలా జగన్మోహన్ రెడ్డి గారు? చదువుకున్న చదువుకి న్యాయం చేయాలి కదా. గత 5 సంవత్సరాలు ఉద్యోగ అవకాశాలు లేక యువకులు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయినటువంటి సంఘటనలు మనం చూసాం. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చింది. రీసెంట్గా బడ్జెట్ విషయం ఒకసారి చూడండి. ఆల్రెడీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆల్రెడీ మీరు ఏవైతే ఈరోజు ధర్నా చేయడానికి పూనుకున్నారో ఆ అంశాల గురించి ప్రస్తావన ప్రారంభమైంది. వాటి గురించి బడ్జెట్ కూడా రిలీజ్ చేశారు. అయితే రాబోయే రోజుల్లో వాళ్ళ ఖాతాలు జమ అవుతాయి. ఏదైతే నిరుద్యోగ భృతి 1500 ఇస్తున్నారో అవి కూడా దానికి సంబంధించి కీలకమైన ఈ రోజున బడ్జెట్లో నిరూపించారు. తల్లికి వందనం కింద ఏటా 15,000 ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు. ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఫ్యాక్టరీలు ఎన్ని లైన్ చేస్తూ ఉన్నారు. ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు, ఇదేమన్నా కోడి, మీరు అంటారు కదా కోడి గుడ్డు పెట్టిన వెంటనే పొదిగెచ్చేసి పాలిచ్చేసి అని చెప్పి మాట్లాడతారు కదా, ఇదేం జరుగుతుందండి ఆంధ్ర రాష్ట్రంలో? జరుగుతున్నట్టు పరిపాలన చూస్తూ ఉన్నారు కదా. ఒక పక్కన
ఏదైతే 3,000 రూపాయల పెన్షన్ అన్నటువంటి 4,000 రూపాయలు చేశారు, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. ఇప్పుడు రేపు ఎల్లుండిలో ఈ మే నెల ఆఖరికల్లా ఏదైతే తల్లికి వందనం కింద 15,000 ఏటా ఇవ్వబోతా ఉన్నారు, నిరుద్యోగ భృతి ఇవ్వబోతా ఉన్నారు. ఇవి కూడా జరిగితే ఆంధ్ర రాష్ట్రంలో నిజంగా మీరు ధర్నాలు చేస్తూ ఉన్నారు కదా, రేపు ధర్నా చేయడానికి కూడా ఎలాంటి స్కోప్ ఉండదు. మీరు ఎన్ని బురద జల్లి రాజకీయాలు, ఎన్ని శవ రాజకీయాలు చేసినా కూటమి ప్రభుత్వాన్ని ఇంచు కూడా ఏమీ చేయలేరు. ఎందుకంటే ప్రజలకిను కూటమి ప్రభుత్వానికి ప్రజలకి ఒక అండర్స్టాండింగ్ ఉంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకొని మంచి పని చేసుకున్నారు ప్రజలు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు మీ పరిపాలన చూశారు, ఎంత దారుణంగా వ్యవహరించారో, ఏం చేశారో ప్రజలందరూ గమనించారు. 150, 160 సీట్లు వచ్చినా మీకు ఈరోజు కేవలం 11 సీట్లు వచ్చినట్టు కారణం ఏంటి? ప్రజల్ని ఏ రకంగా మోసం చేశారు? మళ్ళీ ఈ రోజున మీరు యువత కోసం ధర్నా చేస్తాం, ప్రజలకు అండగా ఉంటామని చెప్పి మాట్లాడితే ఎవరు నమ్ముతారు సార్? జగన్మోహన్ రెడ్డి సార్. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి సార్. ప్రజలకు ఎలాంటి పరిపాలన కావాలో, ఉద్యోగ అవకాశాలు కల్పించాలో మొత్తం కూటమి ప్రభుత్వం చూసుకుంటుంది. అన్న మాట జవదాటితే అప్పుడు మీరు ధర్నా చేయండి. కేవలం కూటమి ప్రభుత్వం వచ్చి తిప్పి కొడితే 8 నెలలు పూర్తయింది, 9వ నెల రన్నింగ్లో ఉంది. ఈ 9 నెలల్లోనే మీరు విస్తృత స్థాయిలో ఈ రకంగా ధర్నాలు చేయడం, ఇలా చేయడం ఎంతవరకు సమంజసం మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మీ పార్టీ కనుమరుగైపోతుంది కాబట్టి, ఏం చేయలేని దిక్కుచోతని స్థితిలో ఉన్నారు కాబట్టి ఈ రకంగా మీరు పునుగున్నారని మాకు అర్థమైంది. సో రాబోయే రోజుల్లో ఈ మాత్రం ధర్నా చేయకపోతే వైసీపీ పార్టీ క్లోజ్ అయిపోతుంది కాబట్టి మీరు అలాంటి చర్యలు తీసుకుంటున్నారు. దాన్ని మేము సంతోషిస్తాం. అంతే తప్ప ప్రజలకు మేము అండగా ఉంటాం, ప్రజలకు మేము తోడుగా ఉంటాం, యువకులకు మేము ఆదర్శంగా ఉంటాం అని చెప్పి ఇలాంటి ఉపయోగాలని మాటలు చెప్పండి సార్.